మనకి నవ్వే రోజుల కంటే దుఃఖపడే రోజులే ఎక్కువ మంచిది, ఎక్కువ మంచి చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఎప్పుడన్నా సరే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. ఉదాహరణకి ఫ్రెండ్స్తోనే ఎప్పుడు నవ్వుకుంటా జోకులు వేసుకుంటా అట్టా ఇట్టా ఉన్నామనుకోండి, జీవితం యొక్క పరమార్థం అనేది అర్థం అవుద్దంటారా? ఎప్పుడు కామెడీ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలో చూస్తూ ఉన్నాం అనుకోండి, జీవితం యొక్క పరమార్థం ఏంటి, అసలు జీవితం ఏంటి, మనం ఎందుకున్నాం, ఏం చేయాలా, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు మనిషికి బోధపడతాయి, ఎప్పుడు ఆలోచిస్తాడనంటే మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మనిషి ఆలోచిస్తాడు. మనిషి సుఖం వచ్చేటప్పుడు ఈ క్షణం గురించి ఆలోచిస్తాడు. కానీ మనిషికి దుఃఖం వచ్చినప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు. అసలు ఏంట్రా ఇది, చేయాలంటే ఏం చేయాలని దూరదృష్టి గురించి ఆలోచిస్తాడు అన్నమాట. మనిషిలో ఉండే చెడ్డగణాలు ఎప్పుడన్నా సరే కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, పలానా రోజు నా జీవితంలో ఆ చెడ్డ సంఘటన జరిగింది, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది అని చెప్తారు. అంతేగాని పలానా రోజు నేను ఎక్కువ ఎంజాయ్మెంట్ చేశాను, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది అని ఎవరైనా చెప్తారా? కాబట్టి ఎప్పుడు మన జీవితం మారద్దనంటే దుఃఖం వచ్చినప్పుడే మన జీవితం నిజమైన వాటి మార్గం వైపు అడుగులేస్తుంది అనమాట. దుఃఖం అనేది మన గుణాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి దుఃఖం అనేది మంచిదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడే ఆ వ్యక్తి తగ్గింపు కలిగిన వ్యక్తిగా మారతాడు. తగ్గింపు ఎవరైనా నేర్చుకుంటారా? తగ్గింపు ఎవరు నేర్చుకుంటారంటే కష్టాల్లో ఉండేవాళ్ళే తగ్గింపు నేర్చుకోవాలి. అప్పటి వరకు ఆ వ్యక్తి పెద్ద కష్టాలు పడలేదంటే ఇంకేదో మిడిమిడి జ్ఞానంతో ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఏదో మిడిమిడి జ్ఞానంతో తనకు తెలిసింది రైట్ అన్నట్టు, ఏదో అన్నీ అతనికి అంతా తెలిసి అన్నట్టు చెప్తా ఉంటాడు. కానీ అతనికి ఏం తెలియదు అన్న విషయం అతనికి ఎప్పుడు తెలుస్తుందంటే అతనికి దుఃఖం వచ్చినప్పుడు అతని జ్ఞానం ఏ పాటితో తెలుస్తుంది. అతనికి దుఃఖం వచ్చినప్పుడు అతని జీవితం అసలు ఏంది అనేది కూడా అతనికి తెలుస్తుంది. అతనిలో ఉన్న గర్వం కూడా అణిగిపోయి తగ్గింపు అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఈ దుఃఖం ఏం చేస్తుందంటే సాటి వ్యక్తి మనలాగే ఇంకోటి కష్టాలు పడుతున్నప్పుడు వాడికి బతకడం చేత రాదురా, వాడు వేస్ట్ గాడురా అని అనలేడు. ఎందుకని? ఆ దుఃఖం యొక్క బాధ ఇతను కూడా పడ్డాడు కాబట్టి, ఆ తగ్గింపు నేర్చుకున్నాడు కాబట్టి, సాటి వ్యక్తి కష్టపడుతున్నప్పుడు వాడిని ఎగతాళి చేయకుండా సాటి వ్యక్తి బాధ పట్ల కరుణ కలిగి ఉంటాడు అన్నమాట. నవ్వు కంటే దుఃఖం మరింత మేలు. ఎందుకంటే మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు మన మనస్సు మెరుగవుతుంది. కాబట్టి ఎప్పుడు నవ్వకుండా ఎప్పుడు దుఃఖపడతానే ఉండండి ఆయన చెప్పడం లేదు, సంతోషంగా ఉండండి అని ఆయన చెప్పాడు. అదే సమయంలో దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా దుఃఖం నీకు మేలు చేస్తుందని గుర్తించు అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు.